ప్రభుత్వం ప్రకటించిన పెండింగ్ చలాన్ ఆఫర్కు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే సైబరాబాద్ పరిధిలో ఈ రోజు వరకు 12,73,000 పెండింగ్ చలాన్స్ క్లియర్ అయ్యాయని తెలిపారు. ఆయన మొత్తం 13,38,00,000 నగదు రికవరీ చేశామని స్పష్టం చేశారు. చలాన్కు సంబంధించి ఫేక్ వెబ్సైట్లను ప్రజలు నమ్మకూడదని సూచించారు. ఫేక్ చలాన్కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఐటీ కంపెనీలతో మాట్లాడి అందరూ ఎంప్లాయీస్ ఒకేసారి కాకుండా కొద్ది సమయం తేడాతో పంపించాలని కంపెనీలకు సలహాలు ఇచ్చామని అన్నారు. వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్న సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే పెండింగ్ చలాన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో భారీ డిస్కౌంట్ను ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. 2 వీలర్ అయితే 80%, 4 వీలర్ అయితే 60% వరకు కూడా డిస్కౌంట్ని ప్రకటించి అందరూ ఏదైతే పెండింగ్ చలాన్స్కి సంబంధించి క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికే దాదాపు చాలామంది ముందుకొచ్చి క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి 27 తారీఖు నుంచే ఈ చలాన్కి సంబంధించి ఆఫర్ అందుబాటులో ఉంది. మనతో పాటు సైబరాబాద్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి సార్ నమస్తే. ఇప్పటివరకు చలాన్లకు సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది సార్ ప్రభుత్వం నుండి? ప్రజలు బాగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు కేసెస్ క్లియర్ అవుతున్నాయి. ఇప్పటివరకు అయితే దాదాపు 12 లక్షల కేసులు కట్టేశారు, క్లియర్ చేశారు. 13 కోట్ల వరకు అమౌంట్ పే చేశారు సైబరాబాద్ లిమిట్స్లో. సార్, ఇది ఒకటి చలాన్లకు సంబంధించి ఫేక్ వెబ్సైట్ తిరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుతున్నారు. సైబర్ నేరస్తులు పంపించి డబ్బులు కాజేసే ప్రయత్నం ఉందంటారు. అసలు ఇట్లాంటి కేసులు ఏమైనా వచ్చాయా సార్ మీ దృష్టికి? అసలు ఎట్లాంటి పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది? ఎట్లాంటి జాగ్రత్తలు? అంటే మాకైతే ఇప్పటివరకు అలాంటి కంప్లైంట్ ఏం రాలేదు. కంప్లైంట్ వస్తే కనుక దాని మీద తప్పకుండా మేము విచారణ జరిపి తగు చర్య తీసుకుంటాము. ప్రజలు పే చేసుకోవడానికి వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. అది మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఒకటి, పేటీఎం ద్వారా కానీ, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ కానీ, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఐసిఐసిఐ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, టీఎస్ ఆన్లైన్ సెంటర్స్లో, ఈ సేవా సెంటర్స్లో, టీ వ్యాలెట్లో ఈ విధంగా వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. ఇవి తప్ప వేరే అనవసరమైన లింక్స్ ఫాలో అయ్యి మోసపోవద్దని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అంటే ట్రాఫిక్ చలాన్కి సంబంధించి వెబ్సైట్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దాంట్లో బండి వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే చలాన్స్కి సంబంధించిన డిస్కౌంట్తో పాటు కనబడుతుంది. కానీ అలాంటి సైట్నే సైబర్ నేరస్తులు తయారు చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అది టెక్నికల్గా అయితే ఇప్పటివరకు మేము చూసాం వార్తల్లోనే, కానీ ఇంతవరకు అది ఎవరు ఎలాంటి కంప్లైంట్ అయితే కాలేదు. మేము దాన్ని కూడా వెరిఫై చేసి అట్లాంటిది ఏదన్నా ఉంటే ఫేక్ సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా దాన్ని తప్పకుండా వెరిఫై చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ సైబరాబాద్ లిమిట్స్లో ఐటీ ఇండస్ట్రీ ఉంది. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. దానిపైన ఎట్లాంటి దృష్టి పెట్టబోతున్నారు? అసలు ఇప్పటికే యూటర్న్లు అవన్నిటిని కూడా ఉన్నాయి, ఫ్లైఓవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక మీదట ఎట్లాంటి రూల్స్ ఉండబోతాయి సార్? యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండే, అప్పుడు చాలా ఈజీగా ఉండేది. ఎప్పుడైతే కోవిడ్ పోయిందో మళ్ళీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసులకు రావడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అనేది రోడ్స్లో ఇంక్రీజ్ అయింది. కాబట్టి మేము నో ఎంట్రీ టైమింగ్స్లో హెవీ వెహికల్స్ రాకుండా రిస్ట్రిక్ట్ చేయడము, తర్వాత ఈ పీక్ అవర్స్లో మా స్టాఫ్ని రోడ్ల మీద ఉంచి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే కనుక వాటిని వెంటనే అక్కడి నుంచి త్వరితగతిన రిమూవ్ చేయడము. తర్వాత ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా అక్కడ ఫుట్పాత్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల పబ్లిక్ రోడ్డు మీద నడిస్తే అది కూడా ట్రాఫిక్ కంజెషన్కి ఒక కారణం అవుతుంది. అవి కూడా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం ద్వారా, పబ్లిక్ ఫుట్పాత్ మీద నడవడం ద్వారా రోడ్డు కొంచెం ఫ్రీ అయ్యేటట్టు చూస్తున్నాం. అదేవిధంగా రోడ్ల మీద అనాథరైజ్డ్ పార్కింగ్స్, వ్యక్తులు అక్కడ అనాథరైజ్డ్గా పార్కింగ్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కూడా ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. వాటిని మా క్రేన్స్ ద్వారా లిఫ్ట్ చేసి టోయింగ్ చేసి వాటి మీద కూడా కేసులు బుక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ పెట్టి వెండర్స్ ఎవరైతే ట్రాఫిక్ అంతరాయం కలిగేటట్టుగా రోడ్డు మీద పెట్టుకుంటారో వారి మీద కూడా మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా పీక్ అవర్స్లో తప్పకుండా మేము ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి దాన్ని క్లియర్ చేస్తుంటాం. సార్, ఇది ఐటీ కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ, ఐకియాకి సంబంధించి ఎంప్లాయీస్ అంతా కూడా ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో వాహనాలతో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది సాయంకాలం అని చెప్తున్నారు. దీనిపైన ఎట్లాంటి చర్యలు? మేము ఆల్రెడీ మా ఎస్సీ ద్వారా ఐటీ కంపెనీలకు సజెషన్ చేయడం జరిగింది.
వాళ్ళు స్టాగరింగ్ ఆఫ్ టైమింగ్స్ అంటే కొన్ని కంపెనీలు కొన్ని టైమింగ్స్ ఫాలో అయ్యే విధంగా మేము సజెషన్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా కొంతమంది ఫాలో అవుతున్నారు. దానివల్ల కూడా కొంత రద్దీ అనేది క్రమబద్ధీకరిస్తున్నాం. అయితే ఏదైతే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన చలాన్‌కి సంబంధించి ఆఫర్ పైన వాహనదారులందరూ కూడా కడుతూ ఉన్నారు. ఈ ఆఫర్ 10 వరకు కూడా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటివరకు సైబరాబాద్‌లో లిమిట్స్‌లో 12 లక్షలకు పైగా కేసులు క్లియర్ అయిపోయాయి. దాదాపు 13 కోట్ల రూపాయలకు పైగా కూడా అమౌంట్ వచ్చిందని చెప్తున్నారు. ఇంకా మిగతా వారు ఎవరైనా పెండింగ్ చలాన్స్ ఉంటే వాటికి సంబంధించి క్లియర్ చేసుకోవాలి, ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా సైబరాబాద్‌కి సంబంధించి హెవీగా ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కూడా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు.